ప్రైజ్ ది లార్డ్. మరొక నూతన దినంలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టినందుకు ఆ దేవాది దేవునికి వందనములు. గడిచిన రాత్రి అంతా కూడా దేవుడు మనల్ని కాపాడాడు కదా. ఆయన తన యొక్క అద్భుతమైన ప్రొటెక్షన్లో, అద్భుతమైన కాపుదలలో మనల్ని క్షేమంగా కాపాడి మంచి ఆరోగ్యంతో ఉదయం నూతన ఉత్సాహంతో నిద్ర లేపినందుకు ఆ దేవాది దేవునికి వందనములు. ఉదయకాలమున మనము వాక్యంను ధ్యానిస్తుండగా దేవుడు మనతో ఉండి నడిపించాలని మనం దేవుని ప్రసన్నతను సన్నిధిని కోరుకుందాం. దేవుడు ఇచ్చినటువంటి కృపా వార్త ఈ దినం ఏంటంటే మార్కు సువార్త 6వ అధ్యాయం 37వ వచనంలో, అందుకు ఆయన మీరు వారికి భోజనం పెట్టుడి అనెను. ఈ చిన్న మాట దేవుడు అద్భుతంగా మనకు చెప్తూ ఉన్నాడు. మనం కూడా కొన్ని సమయాల్లో కొంతమందికి భోజనం పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఎవరైనా అవసరతలో ఉన్నట్లయితే, ఎవరైనా ఆకలితో ఉన్నట్లయితే అలాంటి వారికి మనం భోజనం పెట్టాలి. మరి దేవుడు మనల్ని తను మనకు చేయమని సంకల్పించినటువంటి సత్క్రియలలో ఇది కూడా ఒకటి. కాబట్టి మనము ఆ విధంగా చేయాలి. మరి ఈ సందర్భం మనకంత తెలుసు. ప్రభువైన యేసు తన శిష్యులతో కలిసి అరణ్య ప్రదేశంకు ఏకాంతంగా వెళ్ళారు. అయితే వాళ్ళని గుర్తెరిగినటువంటి వాళ్ళు, అంటే ప్రభువైన యేసును గుర్తెరిగినటువంటి వాళ్ళు సకల పట్టణంలో నుండి అక్కడికి కాలినడకను పరిగెత్తి వారికంటే ముందుగా వచ్చారంట. అప్పుడు ప్రభువు చూశాడు. వాళ్ళనందరినీ చూసినప్పుడు వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నందుకు వారి మీద కనికరపడ్డాడంట. కాబట్టి వారికి అనేక సంగతులు బోధించడం మొదలుపెట్టాడు. అయితే వాళ్ళకి ఆకలి తెలియలేదు. వాళ్ళు చాలా ప్రొద్దుపోయే వరకు కూడా విన్నారు. అయితే చాలా ప్రొద్దుపోయిన తర్వాత శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పుడు చాలా ప్రొద్దుపోయింది, చుట్టుపట్ల ప్రదేశములకును గ్రామములకును వారు వెళ్ళి భోజనములకు ఏమైనా కొనుక్కొనుటకు వారిని పంపివేయమని చెప్పాడు. అక్కడ ఉన్నటువంటి జనము చాలామంది. మరి అంతమంది జనాన్ని, మరి నిజమే కదా, శిష్యుడు ప్రభువు తన శిష్యులు 12 మంది, వారు ఏం చేయగలరు? వారు ఏ విధంగా వారికి భోజనం సప్లై చేయగలరు? అయితే దేవుడు అంటున్నాడు, వాళ్ళను ఈ రాత్రి వేళ అక్కడికి పంపించడం, అరణ్య ప్రదేశం నుంచి ఆ గ్రామ ప్రాంతాలకు పంపించడం ఎందుకు? మీరే వారికి భోజనం పెట్టండి అని చెప్తే, అప్పుడు వాళ్ళు అదేంటి మేం భోజనం పెట్టాలా? మేము వెళ్ళి 200 దేనారముల రొట్టెలు కొని వారికి పెడతామా అని అంటున్నారు. అంటే వాళ్ళకు అసాధ్యం అనిపించింది అది. ఎందుకంటే అది కష్టమైన పనే కదా, ఎవరికైనా అంతే. మనం కూడా ఇంటికి చాలామంది ఎప్పుడైనా ఎంతమంది వస్తున్నారని లెక్క పెట్టుకొని వాళ్ళకి భోజనము వండేటప్పుడు మనము ఇంకొక గ్లాసు మనము ఏ పాత్ర ఏ దాంతో అయితే మనం కొలుసుకుంటామో ఆ బియ్యం కొలత పాత్ర, ఆ పాత్ర ఇంకా ఒకటి ఎక్కువనే వేస్తాం. ఎందుకంటే చెప్పలేము, ఒకవేళ సరిపోకపోతే బాగుండదు అని చెప్పేసి. అయితే ఈ శిష్యులు ఇంతమందికి మేము రొట్టెలు కొనాలంటే 200 దేనారములు అవుతుంది, మా దగ్గర అంత డబ్బు లేదు, మాకు ఎక్కడి నుంచి వస్తుంది? నిజమే, శిష్యులకు ఎక్కడి నుంచి వస్తుంది? డబ్బులు రావు కదా. కాబట్టి వాళ్ళు అలాగా అనుకున్నారు. అయితే దేవుని యొక్క ఉద్దేశం వేరే, దేవుని యొక్క ప్రణాళిక వేరుగా ఉన్నది. అందుకే ఆయన ఏమంటున్నాడంటే, మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయి పోయి చూడండి అని చెప్పాడు. బహుశా వాళ్ళలో ఎవరో ఒకరు కొద్దిగా రొట్టెలు పట్టుకొచ్చుకున్నారేమో. మరి పోయి చూడండి అని చెప్పినప్పుడు వాళ్ళు చూస్తే వాళ్లకు ఏం కనిపించాయి? 5 రొట్టెలు 2 చేపలు ఉన్నవని చెప్పారు. మరి మార్కు గారైతే ఈ విధంగా రాస్తున్నారు. మరి ఇంకొక సువార్తలో ఏమని ఉందంటే, ఒక పిల్లవాని దగ్గర ఉన్నాయి 5 రొట్టెలు 2 చేపలు, వాటిని తీసుకొని వచ్చి వాళ్ళు పంచడం జరిగింది అని రాయబడి ఉంది. మరి అప్పుడు ఆ 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి అని చెప్పినప్పుడు ప్రభు ఏం చెప్పాడంట? పచ్చిక మీద అందరూ పంక్తులుగా కూర్చోవాలని వారికి ఆజ్ఞాపించాడు. వారంతా కూర్చున్నారు. ఎలాగా? 50 మంది చొప్పున, 100 మంది చొప్పున, అలాగా వరుసలుగా కూర్చున్నారు. అప్పుడు ఆయన ప్రభు ఏం చేశారంటే, ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి వారికి వడ్డించుటకు తన శిష్యులకిచ్చి ఆ 2 చేపలను వారికి పంచిపెట్టాడు. అయితే ఎంత అద్భుతం జరిగింది అది శిష్యులకే తెలుసు. ఎందుకంటే వాళ్ళు చూస్తున్నారు. కేవలం 5 రొట్టెలు 2 చేపలు. అయితే ఆయన విరిచి వాటిని బుట్టలలో వేసి వాటిని పంచిపెట్టమని చెప్పాడు శిష్యులతో.
అప్పుడు ప్రభు ఏం చేశాడు? ఆశీర్వదించింది ఆయనే. ప్రభువే ఆ రొట్టెలను విరిచాడు. అయితే పంచేటప్పుడు ఎవరు పంచారు? శిష్యులు పంచారు. ఆ శిష్యులు పంచుతుంటే అలాగ వస్తూనే ఉన్నాయి. మరి ఎంతమందికి? అక్కడ ఉన్నటువంటి వారు 5,000 మంది పురుషులంట. అది కూడా పురుషులను మాత్రమే లెక్క పెట్టారు వాళ్ళు. పురుషులతో పాటు స్త్రీలు కూడా ఉన్నారు, వాళ్ళ భార్యలు ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఉన్నారు. ఒక్కొక్క కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటారు ఆ కాలంలో? దాదాపు 10 మంది, 11 మంది, 12 మంది అలాగుంటారు పిల్లలు. ఒకవేళ కొంతమంది వచ్చినా రాకపోయినా ఏది ఏమైనా కూడా దాదాపు అక్కడ 15,000 మంది దాకా అక్కడ మనుషులు ఉన్నారు. అంతమందికి కూడా సరిపోయేలాగా దేవుడు వారికి ఆహారం పంచిపెట్టడానికి దేవుడు ఆ చిన్న 5 రొట్టెలు 2 చేపలను, అంటే ఆ కొద్ది ఆహారాన్ని దేవుడు ఆశీర్వదించినప్పుడు అవి ఎంత అద్భుతంగా మారిపోయాయి. మనము దేవునిని అడిగితే దేవుడు మనకు అదే విధంగా ప్రొవైడ్ చేస్తాడు. ఆ నమ్మకం, విశ్వాసం మనకుంటే మరి కొద్దిగా ఉంటే చాలు. ఆ కొద్ది దానిని మనం ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో పెట్టి ఆశీర్వదించమని అడగాలి. మరి మన జీవితాలలో ఇలాంటి అద్భుతాలను మనం చూసామా? కొంతమంది చూసి ఉంటారు, కొంతమంది దైవ సేవకులు ఎంతోమంది చూశారు. మరి జార్జ్ ముల్లర్ గారిని గురించి మనం విన్నట్లయితే ఆయన ఎన్నిసార్లు అతనికి ఒక అనాథ శరణాలయం ఉన్నది. అక్కడ ఉన్నటువంటి బిడ్డలకు ఆహారం లేని ఎన్నో సమయాలలో ఆయన కేవలం ప్రార్థన చేసినప్పుడు ఎంత అద్భుత రీతిగా ప్రొవైడ్ చేయబడేది. మరి బ్రదర్ భక్త సింగ్ గారి మీటింగ్స్లో కూడా అలాంటి అద్భుతములు జరిగినట్లుగా మనం వింటూ ఉంటాము. మరి పాత నిబంధనలో సారెపతు అనే విధవరాల దగ్గర ఏం జరిగింది? అదే జరిగింది కదా. ఆ సారెపతు విధవరాల దగ్గర కొద్దిగా నూనె ఉంది, కొంచెం పిండి ఉంది, అంతే. ఆ పిండిని ఆ కొద్ది పిండిని, ఆ బుడ్డిలో ఉన్న కొద్ది నూనెను దేవుడు ఎన్ని రోజుల వరకు గడిపాడు అంటే వారి యొక్క కంప్లీట్గా ఆ కరువు దినాలు అయిపోయే వరకు కూడా ఆ ఇంట్లో సమృద్ధిగా వాళ్ళు తిన్నారు. అంటే వారు ఆకలి అనేది లేకుండా వాళ్ళు ఎన్నిసార్లు తినగలిగారు, అన్నిసార్లు తిన్నారు, అన్నిసార్లు చేసుకున్నారు రొట్టెలు, అన్నిసార్లు అంత వాళ్ళకు పిండి వస్తూనే ఉన్నది. అది ఎలా జరుగుతుంది అనేది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. అది మనకు తెలియనటువంటి ఒక మర్మము. దేవుని యొక్క అద్భుతాలను మనము ఏ విధంగా కూడా వర్ణించలేము. మరి ఎలీషా కాలంలో కూడా ఒక పేద విధవరాలు, ఒక ప్రవక్త భార్య, ఆమె వితంతు, ఆమె వచ్చి అతన్ని అడిగింది, నేను అప్పుల సమస్యలో ఉన్నాను, అప్పుల వారు వచ్చి నా కుమారులను తీసుకెళ్తామంటున్నారు, వాళ్ళు బానిసలుగా చేసుకుంటామని అంటున్నారు, మరి నాకు ఏమైనా సహాయం చేయగలరా అంటే అప్పుడు ఆయన అన్నాడు, నీ దగ్గర ఏమున్నాయి, ఇంట్లో ఏమున్నాయని అడిగితే ఆమె ఏం చెప్పిందంటే ఒక కొద్దిగా నూనె మాత్రం ఉన్నది, ఇంకేమీ లేదు అని చెప్పినప్పుడు అతను ఏం చేశాడు, అనేకమైన పాత్రలు తీసుకురమ్మని చెప్పాడు, తెచ్చుకోండి అని చెప్పాడు, తలుపు వేయమన్నాడు, ఆ నూనెను అన్ని పాత్రల్లోకి పోయమన్నాడు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏమంటే విధేయత. సారెపతు విధవరాలు దేవునికి విధేయత చూపించింది. ఆ విధవరాలు ఎవరైతే ఎలీషా దగ్గర ప్రవక్త భార్య అయినటువంటి విధవరాలు, ఆమె అడిగినప్పుడు ఆమె కూడా విధేయత చూపింది. అరే నా దగ్గర కొద్దిగానే కదా ఉంది, ఎలా సరిపోతుంది అని అనలేదు. వాళ్ళు చెప్పిన మాట వాళ్ళు విని విధేయత చూపించారు. వాళ్ళు అలాగే ఊర్లో ఎంతమంది దగ్గర ఎంతో పెద్ద పెద్ద పాత్రలు తీసుకొని వచ్చుకున్నారు, అరువు తెచ్చుకుని ఆ గిన్నెలో నూనె వేస్తూ ఉంటే ఆ పాత్రలు నిండుతూ ఉన్నాయి, వేస్తూ ఉంటే ఉన్నది కొద్దిగా నూనె, మరి ఎలా వస్తున్నది అంత నూనె? ఆశ్చర్యమై ఉంటుంది కదా, వాళ్ళకు కూడా చాలా ఆశ్చర్యమై ఉంటుంది. ఎప్పుడైతే పాత్రలు అయిపోయాయో అప్పుడు ఇంకా పాత్రలు లేవు అని చెప్పినప్పుడు ఆ నూనె కూడా ఆగిపోయిందంట. అది ఎంత అద్భుతం కదా. అసలు ఇలాంటి అద్భుతాలు మనము అది అసలు ఊహించలేనంత అద్భుత రీతిలో దేవుడు కార్యాలు చేస్తాడు. మరి కానా అనే ఊర్లో పెళ్లి జరిగింది, ఒక వివాహం జరిగింది. ఆ విందు ప్రధాని ద్రాక్షరసం రెడీగా పెట్టాడు, కానీ ఏమైపోయింది, అది తక్కువైపోయింది. అందరికీ పంచగా, అంటే బహుశా పెళ్ళి కదా, వివాహపు విందులో బాగా సఫిషియెంట్గా చాలామంది ఎక్కువ తాగి ఉంటారేమో, ఆ ద్రాక్షరసం అయిపోయింది. ద్రాక్షరసం అయిపోయినప్పుడు వాళ్ళు ఇంటి వాళ్ళు చాలా వరి అవుతున్నారు. అప్పుడు మరియమ్మ
మరియ తల్లి అయిన ప్రభు తల్లి అయినటువంటి మరియ, ఆమె వరి అయింది. ఎందుకంటే వాళ్ళు ఆయనకు బంధువులు కాబట్టి ఆమె ప్రభు దగ్గరికి వచ్చి ఇలా ఆ ద్రాక్షరసం అయిపోయింది, నువ్వు చూడమని చెప్పినప్పుడు ఆయన ఏమన్నాడంటే అమ్మ నా సమయం ఇంకా రాలేదని చెప్పాడు. కానీ ఆయన ఊరుకోలేదు. అయితే బహుశా అది మనకు తెలియదు, దేవుణ్ణి అడిగాడేమో, తండ్రి అయిన దేవుణ్ణి పర్మిషన్ అడిగాడేమో, ఏం సంగతి తెలియదు. కానీ అయితే ప్రభు అయితే ఆ యొక్క అద్భుతం జరిగించాడు. ఆయన ఏం చెప్పాడు? సింపుల్గా ఒక 6 రాతి బాణాలు అక్కడ ఉన్నాయి కదా, వాటినన్నిటిని నీళ్ళతో నింపమన్నాడు. ఆ నీళ్ళతో నింపిన తర్వాత మీరు తీసుకువెళ్ళి ముంచి తీసుకొని వెళ్ళండి అని చెప్పాడు పని వాళ్ళతో. ఆ పని వాళ్ళు అక్కడ ద్రాక్షరసం కొదవగా ఉన్నది, ద్రాక్షరసం లేదు. మరి ద్రాక్షరసం కావాలంటే ఆ తల్లి అయిన మరియ చెప్పింది, ఈయనేమో నీళ్లు నింపమంటున్నాడు, ఇదేంటి అని ఎవరు కూడా లాజిక్ ఆలోచించలేదు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు లాజిక్ ఆలోచించలేదు. ఆయన చెప్పింది చేయండి అని ఆమె చెప్పి వెళ్ళిపోయింది. వాళ్ళు ఆయన చెప్పినట్లుగా విన్నారు, విధేయత చూపించారు. ఆ విధంగా ఆ రాతి బాణలు నింపబడ్డాయి. ఆ రాతి బాణల్లో నుంచి నీళ్లు వాళ్ళు ముంచి తీసుకువెళ్ళిన వాళ్ళకే తెలిసింది. కానీ ఆ ద్రాక్షారసం ఎలా వచ్చిందో ఎవరికి తెలియదని చెప్తున్నారు. వాళ్ళకు కూడా తెలియదు. ఆ ముంచి తీసుకున్నారు, కానీ ఆ ముంచిన సమయంలో ఏ విధంగా అది ద్రాక్షారసంగా మారింది. ఎంత అద్భుతం కదా! అసలు అది మనం ఊహించడానికి కూడా మనకు అసలు ఊహకు కూడా అందనంత అద్భుతము ఇవన్నీ ఆలోచించినప్పుడు మనకు చాలా ఆశ్చర్యమవుతుంది కదా. దేవుడు ఎంత అద్భుత రీతిగా మన జీవితాలలో కార్యాలు చేస్తూ ఉంటాడు. చాలాసార్లు మన జీవితాలలో కూడా అలాంటి కార్యాలు జరుగుతూ ఉంటాయి. మనం ఒకసారి ఆలోచిస్తే, వెనక్కి తిరిగి చూసుకొని ఆలోచిస్తే, నా జీవితంలో కూడా ఇలా జరిగింది కదా ఒకసారి అని మనం అనుకుంటే ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒక్కొక్కసారి అనుకోని రీతిగా జరగబోయే ఆపదని దేవుడు తప్పించే రీతిని మనం ఆలోచించినప్పుడు ఎంత అద్భుత రీతిగా దేవుడు మనల్ని కాపాడాడు అని అనుకుంటాము. మనము చాలాసార్లు డాక్టర్ల దగ్గరికి వెళ్తూ ఉంటాము. డాక్టర్లు ఒక్కొక్కసారి తప్పదు కదా, ఈ లోకంలో మనం ఉన్నప్పుడు కొన్నిసార్లు వ్యాధుల బారిన పడుతూ ఉంటాము. ఆ వ్యాధి కోసం వెళ్ళినప్పుడు ఒకవేళ ఒక సర్జరీ చేయవలసి వస్తుంది, లేకపోతే ఏదైనా ప్రొసీజర్లో గుండా వెళ్ళాల్సి వస్తుంది. అయితే అవన్నీ కూడా నాకు కాదు, నేను వెళ్ళను, నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళను, నేను ప్రార్థన చేసుకుంటే చాలు అని అనుకుంటారు కొంతమంది. మంచిదే, ప్రార్థన చేసుకోవడం మంచిదే. కానీ ఒక్కొక్కసారి డాక్టర్ల ద్వారా కూడా పనులు జరుగుతాయి. దేవుడు డాక్టర్ల ద్వారా కూడా కార్యాలు జరిగిస్తాడు. అనేక మంది కూడా డాక్టర్స్ మరి తమ యొక్క నైపుణ్యతను ఉపయోగించి పేషెంట్లను బాగు చేయడానికే కదా వాళ్ళు ఉన్నారు. వాళ్లకు జ్ఞానం ఇచ్చింది ఎవరు? దేవుడే కదా. దేవుడు డాక్టర్లను ఈ లోకంలో పెట్టాడు. డాక్టర్లు కూడా ఎంతో ప్రేమగా పేషెంట్లకు బాగు చేయాలనే ఉద్దేశంతోనే ఏదైనా చేస్తారు. అయితే మనము దానిని యాక్సెప్ట్ చేయగలగాలి, వాళ్ళు చేసే చికిత్సను యాక్సెప్ట్ చేయగాలి. అంటే ఇక్కడ జరిగేది ఏమంటే, మనమందరం కూడా దేవునితో సహవాసం కలిగి దేవునితో కలిసి పనిచేస్తున్నామన్నమాట. డాక్టర్లు దేవునితో కలిసి పనిచేస్తున్నారు కాబట్టి ఆ యొక్క వ్యాధి వచ్చినటువంటి వారికి ఆరోగ్యం బాగవుతుంది. ఒకవేళ హార్ట్ సర్జరీ అనుకోండి, హార్ట్ సర్జరీ అయిన తర్వాత ఆ వ్యక్తి ఆరోగ్యంగా తిరగలుగుతూ ఉన్నాడంటే అది దేవుని యొక్క కృప కాదా? కొంతమంది డాక్టర్లు, క్రిస్టియన్ డాక్టర్లు అయితే ఒక బోర్డు పెట్టుకొని ఉంటారు. ఏమంటే, చికిత్స చేసేది డాక్టరే కానీ బాగు చేసేది దేవుడే అని ఒక బోర్డు పెట్టుకొని ఉంటారు. గాయములు కట్టేది మేము కానీ బాగు చేసేది దేవుడు అని ఒక పోస్టర్ పెట్టుకొని ఉంటారు. అంటే నిజమే కదా, దేవుడు డాక్టర్ల ప్రయత్నాలకు దేవుడు సపోర్ట్ చేస్తున్నాడు. మన విధేయతకు దేవుడు సపోర్ట్ చేస్తున్నాడు. శిష్యులు విధేయత చూపించి ఆ 5 రొట్టెలు 2 చేపలను విశ్వసించి ఆయన పంచిపెట్టమని చెప్తే పంచిపెట్టారు. పంచిపెట్టినప్పుడు అవి అంత గొప్పగా మల్టిప్లై అయిపోయాయంటే వాళ్ళకి అస్సలు ఎంత ఆశ్చర్యం అయిపోయి ఉంటుందో. అంత గొప్పగా దేవుడు ఆ గొప్ప కార్యాన్ని జరిగించాడు. అక్కడ విధేయత చూపించిన వాళ్ళు జనులు, విధేయత చూపించిన వాళ్ళు శిష్యులు.
దేవుడు వారితో పాటుగా పనిచేశాడు. అంటే దేవుడు మనకు ఒక సపోర్టర్గా ఉన్నాడు, దేవుడు మనకు పార్ట్నర్గా ఉన్నాడు. ఆ సమయంలో ఆయన ఆశీర్వదించాడు, కానీ పంచిపెట్టింది శిష్యులే కదా. డాక్టర్ గారికి జ్ఞానం ఇచ్చింది దేవుడు. మరి ఆ డాక్టర్ గారు పని చేసేది ఒక రోగి పైన. ఆ రోగి బాగుపడితే ఆ ఘనత ఎవరికి వస్తుంది? ప్రభువు పేతురుకు చెప్పాడు, వెళ్ళి వల వేయమని. మరి వల వేసింది ఎవరు? పేతురు. చేపలు పట్టింది ఎవరు? పేతురు. అద్భుతమైనటువంటి చేపల రాశిని చూసి ఆశ్చర్యంతో ఆ పేతురు తన మనసునే మార్చుకున్నాడు. అంత గొప్పగా జరిగినటువంటి అద్భుతం. ఒక్క మాట దేవునికి విధేయత చూపించడం. ఎందుకంటే ఆ ముందు రోజు రాత్రంతా కూడా పేతురు కష్టపడ్డాడు, చేపల కొరకు చాలా కష్టపడి వేటాడాడు. కానీ వాళ్ళకు ఒక్క చేప కూడా దొరకలేదు. ఎప్పుడైతే ఉదయకాలం అయింది, ఉదయం పూట అసలు చేపలు పడవు, వలలో పడవు. కానీ అది అద్భుతం. ఎందుకంటే అది జాలరికి తెలుసు. జాలరులు అందుకే పగలుపూట వేటాడరు, వాళ్ళు మధ్యరాత్రి నుంచి వేటాడతారు. అయితే పేతుడు అనుకొని ఉంటాడు బహుశా, ఈయన ఎవరో, మరి ఈయన వచ్చి నాకు చెప్తున్నాడు, మరి ఇంత పగలు నేను వల వేస్తే చేపలు పడతాయా? రాత్రంతా కష్టపడినాను కదా. అదే మాట చెప్పాడు, రాత్రంతా కష్టపడినాను, అయినను నీ మాట చొప్పున నేను వల వేస్తాను అన్నాడు అతడు. ఆ విధంగా విధేయత చూపినప్పుడు ఆ వలలో అనేకమైన చేపలు పడడం జరిగింది. అది ఒక అద్భుతమైనటువంటి విషయం. అది అసలు అతను ఊహించలేదన్నమాట. అందుకే పేతురు తాను పాపిని అని ఒప్పుకొని దేవుని కాళ్ళపైన పడి క్షమాపణ పొందుకొని రక్షణ పొందుకొని దేవుని వెంబడించడం జరిగింది. మరి 65వ కీర్తనలో ఒక మాట ఉంటుంది. 65వ కీర్తన 65, 9, 10 వచనాలలో దావీదు ఇలా రాస్తున్నాడు, నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యము కలుగజేయుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తర్వాత వారికి ధాన్యము దయచేయుచున్నావు. దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనిమలను చదును చేయుచున్నావు. వాన జల్లుల చేత దానిని పదును చేయుచున్నావు. అది మొలకెత్తగా నీవు దానిని ఆశీర్వదించుచున్నావు. ఇక్కడ ప్రభువు చేస్తున్నది పని ఏంటంటే, మానవుడు కదా, ఆ పొలమంతా దున్నేది మానవుడే, పొలంలో విత్తనాలు చల్లేది మానవుడే. అయితే దానిని ఆశీర్వదించేది ఎవరంట? దేవుడు. అందుకే మనము దేవుని పైన విశ్వాసం ఉంచి దేవుని పైన ప్రతి విషయం గురించి కూడా ఆధారపడినట్లయితే ఆయన మన ప్రతి పనిని కూడా ఆశీర్వదించి దానిని అభివృద్ధి పరుస్తాడు. నీ ఉద్యోగ జీవితంలో నువ్వు ఏదైనా ఒక ప్రాజెక్టు చేయాలనుకుంటున్నావా? నీకు జ్ఞానం ఇచ్చేది, నీకు ఆ నైపుణ్యతనిచ్చేది దేవుడే. చదువుకుంటున్న విద్యార్థులకు దేవుడు జ్ఞానం ఇచ్చి వారికి చక్కటి ఉత్తీర్ణతనిచ్చేది దేవుడే. ఏదైనా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో సిద్ధపడి రాస్తే, మనం దేవునిపైన ఆధారపడి ఆయన ఇచ్చే జ్ఞానంతో రాస్తే తప్పకుండా ఒక మంచి ఉద్యోగాన్ని మనం పొందుకున్నాము అంటే అది దేవుని కృప, దేవుని యొక్క ఆశీర్వాదమే. ప్రతిదీ కూడా, మనకు ఉద్యోగం వచ్చిందా, మనకు ఒక మంచి ఇల్లు దొరికిందా, మనకు ఒక వెహికల్ ఉందా, మనకు చక్కటి కుటుంబ జీవితం ఉందా, శాంతి సమాధానాలు మనలో ఉన్నాయా, మనం ఇవన్నీ కూడా అనుభవిస్తున్నామంటే అదంతా కూడా కేవలం దేవుని కృప. ఈ యొక్క దేవుని కృపను మనం అంగీకరించి, దేవుని కృపను మనం గ్రహించి, దేవుని పైన మనం ఆధారపడి, దేవునిని విశ్వసించి, దేవుని ఆరాధించే వారంగా మనం ఉండాలని దేవుడు ఎంతగానో కోరుతున్నాడు. తను ఎంతగా మహిమపరచబడుతున్నాడు. మనము మహిమపరచాలి ఆయనను. ఆయన చేస్తున్నటువంటి కార్యాలను బట్టి ఆయనను మహిమపరచాలి, ఆయనను ఘనపరచాలి. నీ చేతి పనిని ఆశీర్వదించే దేవుడు ఆయన, నిన్ను ఆశీర్వదించేది ఆయన, నీ భూమిని ఆశీర్వదించేది ఆయన. ద్వితీయోపదేశ కాండంలో మనకు రాయబడినటువంటి ఆ ఆశీర్వాద వచనాలు మనం చూసినట్లయితే, నువ్వు కూర్చున్నప్పుడు, నువ్వు లేచినప్పుడు, నువ్వు ఇంట్లోకి వచ్చినప్పుడు, నువ్వు బయటికి వెళ్ళినప్పుడు, నీ పిండి పిసికే తొట్టి, నీ యొక్క నూనె అన్నీ కూడా ఆశీర్వదించబడతాయి. నీ భూమి ఆశీర్వదించబడుతుంది, నీ తోట ఆశీర్వదించబడుతుంది, నీ పశువులు ఆశీర్వదించబడతాయి, దేనికి గొడ్డుతనం ఉండదు. ఇవన్నీ ఆశీర్వాదాలు దేవుడు పలుకుతున్నాడు అంటే అప్పుడు మనం దేవునికి ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి, దేవుని పైన ఎంతగా ఆధారపడాలి, దేవుని ప్రతి విషయంలో ఎంతగా అడగాలి.
మనం ఏమనుకుంటామంటే చాలా విషయాలు ఇది చాలా చిన్నది, దీని గురించి కూడా అడగాల అనుకుంటాం. చాలా చిన్న వస్తువు కొనబోతున్నాం, ఈ చిన్న విషయాన్ని గురించి కూడా అడగాల అని అనుకుంటాం. కానీ ప్రతి చిన్న విషయాన్ని కూడా అడగాలని దేవుడు ఎంతగానో ఇష్టపడుతున్నాడు. ప్రతి విషయంలో మనం సంతోషంగా ఉండాలని, మనం చక్కగా ఆనందంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మనం కొనే ప్రతి వస్తువు కూడా దేవుని చేత ఆశీర్వదింపబడాలని ఆయన కోరుతున్నాడు. కాబట్టి ఆయన మనల్ని ఆ విధంగా అడగండి మీకు ఇవ్వబడును అని చెప్తూ ఉన్నాడు కదా. మీరు ఏం అడిగినా నేను ఇస్తానని చెప్తున్నాడు కదా. మరి మనము దేవుని సన్నిధిలో మనం అడగగలుగుతున్నామా? దేవుని సన్నిధిలో ఈ విధమైనటువంటి ప్రార్థన మనం చేయగలుగుతున్నామా? ఒకసారి ఆలోచించుకుందాం. మనము మన హృదయాలను పరిశీలించుకుందాం. దేవుడు మనకిచ్చినటువంటి ప్రతి గొప్ప ఈవిని బట్టి, ప్రతి నైపుణ్యాన్ని బట్టి, ప్రతి తలాంతుని బట్టి, ప్రతి విషయాన్ని బట్టి కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. థ్యాంక్స్ గివింగ్ అని అమెరికా దేశంలో చేసుకుంటూ ఉంటారు. అయితే అది మన జీవితాలలో ఎల్లప్పుడూ ఉండాలి. అది ప్రతి రోజు ఉండాలి, ప్రతి దినము ఉండాలి, ప్రతి క్షణము ఉండాలి. ప్రతి క్షణము దేవుడు మనకిస్తున్నటువంటి ఈ శ్వాస, ఈ గాలి, ఈ ఆక్సిజన్ సమస్తాన్ని బట్టి కూడా మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. అలాంటి కృతజ్ఞత కలిగినటువంటి హృదయంతో దేవుని సన్నిధిలో ఆయనను ఆరాధిద్దాం, ఆయనను ప్రార్థిద్దాం. మనము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాం కదా. ఈ ధ్యానించినటువంటి ఈ వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకొని దినమంతాయు ఆయనకు కృతజ్ఞతలు చెల్లించే కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. దేవుడి కృపావార్తను దీవించునుగాక. ప్రార్థించుకుందామా? సర్వోన్నతుడా, పరిశుద్ధుడా, నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. ప్రభా, నిత్యము స్తుతినందదగిన దేవుడు తండ్రి. ప్రభా నాయనా, మేము లేచిన దగ్గర నుంచి ప్రతి క్షణము కూడా ప్రభా నీ యొక్క గొప్ప కృపలను పొందుకుంటూ ఉన్నాము, నీ యొక్క ఆశీర్వాదములను పొందుకుంటూ ఉన్నాము తండ్రి. నీ దయచేతనే మేము ఈ విధంగా జీవిస్తూ ఉన్నాం ప్రభా. అవును తండ్రి, మేము జీవంతో ఉన్నాము, సజీవులుగా ఉన్నామంటే అది కేవలం నీ యొక్క కృప. మా తండ్రి దేవా, నీవు మా జీవితంలో చేస్తున్నటువంటి అనేకమైన అద్భుత కార్యాలను గురించి ఆలోచిస్తున్నాం. మా తండ్రి, నీవు మాకు తోడై ఉంటే ప్రభా, మేము నీతో కలిసి నిన్ను మహిమపరచగలం, నిన్ను గణపరచగలం. మా జీవితంలో జరిగే ప్రతి అద్భుత కార్యాన్ని బట్టి మేము నీకు స్తుతులు చెల్లించగలం తండ్రి. నీకు స్తోత్రములు మా తండ్రి దేవ, నీకే వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ కృతజ్ఞత చెల్లించేటువంటి ఈ సమయ కాలాన్ని ప్రభా, ఈ క్రిస్మస్ సమయంలో తండ్రి మేమంతా కూడా కృతజ్ఞత కలిగినటువంటి జీవితం జీవించాలి. గడిచిన సంవత్సరం అంతా కూడా కాపాడి మరి ఈ చివరి దినాలకు మమ్మల్ని చేర్చిన దేవా, నీకు వందనాలు. మా జీవితాలలో మీరు చేసిన ప్రతి మేలును బట్టి కూడా నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి దేవా, నువ్వు మాకు ఇచ్చిన ప్రతి తలాంతుని బట్టి, ప్రతి విధమైన ఆశీర్వాదముని బట్టి, మాకు ఇచ్చిన కుటుంబ జీవితాన్ని బట్టి, శాంతిని బట్టి, సమాధానాన్ని బట్టి తండ్రి, మీరు మాకు ఇచ్చిన రక్షణను బట్టి నీకు వేలాది వేల స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. నీకు ఎల్లవేళలా మేము కృతజ్ఞులమై ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతా భావంతో ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, పౌలు గారు చెప్పినట్లు ఎల్లప్పుడూ కృతజ్ఞతాపూర్వకంగా నిన్ను ప్రార్థించే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాలంన మీరు మాకు ఇచ్చిన ఈ దినాన్ని బట్టి నీకు వందనాలు. ఈ నూతన దినంలో మేము చేయవలసిన ప్రతి పనిలో మాకు తోడైండండి. మా ప్రాణాలలో మాకు క్షేమమును, భద్రతను అనుగ్రహించండి తండ్రి. చదువుకుంటున్న విద్యార్థులకు మంచి జ్ఞానం అనుగ్రహించండి ప్రభా తండ్రి. మరి ప్రతి ఒక్కరి పరిస్థితులు కూడా మీరు బాగు చేయగలిగిన దేవుడు అంటున్నారు. అనారోగ్యంతోనూ అని స్వస్థపరచండి తండ్రి ప్రభా. నిరుద్యోగులకు ఉద్యోగంలో దయచేసి నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ దినమంతట్లో నాయన మమ్మల్ని మేము మీ చేతులకు అప్పగించుకుంటూ తండ్రి మమ్మల్ని కాపాడమని వేడుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.